మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, నేను విజయ్. ప్రపంచాన్ని వణికించినటువంటి మహమ్మారి కోవిడ్ ఇప్పుడు మళ్ళీ వార్నింగ్ బెల్స్ను మోగిస్తుందా? ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుందనేటువంటి వార్తలు చూస్తున్నాం. అయితే ఇప్పుడు తాజాగా మన ఇండియాలో కూడా మళ్ళీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నటువంటి కేసులు దాదాపు 257 వరకు ఉన్నాయి. అందులో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే ముఖ్యంగా విదేశాల నుంచి తిరిగి మన దేశానికి వస్తున్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ కూడా కోవిడ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పొంచి ఉందా? కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు రవికాంత్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ కోవిడ్ పేరు చెప్పగానే అందరూ కూడా 2020 ఆనాటి పరిస్థితులే గుర్తుకొస్తాయి. మళ్ళీ ఆ స్థాయిలో ఇప్పుడు కోవిడ్ ఏమన్నా విజృంభించే అవకాశం ఉందంటారు ఈ వేరియంట్? నా ఉద్దేశంలో అయితే కోవిడ్ ఎక్కడికి పోలేదండి. మళ్ళీ రావటం మళ్ళీ పోవటం అనే మాట లేదు. నా ఉద్దేశమే కాదు, ఇది అందరూ ఏకీభవించాలి. ఎందుకంటే కోవిడ్ అనేది సహజీవనం చేసే జీవి. అది మొట్టమొదటిసారి పాండమిక్ అంటాము. పాండమిక్ అనేది మొట్టమొదటిసారి కొత్త వైరస్ వచ్చినప్పుడు సృష్టిస్తుంది. పాండమిక్ అంటే మన బాడీ ఏది అంటే ప్రపంచంలో ఉన్న ఏ జీవికి దానిని రుచి చేయలేదు కాబట్టి, అంటే అది దర్శించలేదు కాబట్టి, ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని ఎఫెక్ట్ చేస్తుంది. సో అప్పుడు పాండమిక్ వచ్చింది. ఒక్కసారి అది మనిషి జీవితంలోకి వచ్చాక అది ఎక్కడికి పోదు, అంటే సహజీవనం చేస్తూనే ఉంటుంది. ఇది కరెక్ట్ గా చెప్పాలంటే ఇంతకు ముందు మనం ఫ్లూ అనేవాళ్ళం, ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ. ఇన్ఫ్లుయెన్జా 1918 ఆ ప్రాంతంలో పాండమిక్ వచ్చింది. అంటే అది మొట్టమొదటిసారి మన మనిషి జీవితంలోకి ఎంటర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం దాన్ని కామన్ కోల్డ్ అంటాం. అంటే అది మొదట్లో ఇట్లనే మహమ్మారిగా అందరినీ ఇబ్బంది పెట్టి సహజీవనం చేస్తూ కొంతమందిలో విజృంభణ ఉంటుంది. ఆ కొంతమంది ఎంతమంది అంటే 1000లో ఒకళ్ళు కానీ 10,000లో ఒకళ్ళకి కానీ ఆ విజృంభణ ఉంటుంది. మిగతా అందరికీ మామూలుగా ముక్కు పుచ్చుకోవటం, గొంతు కష్టంగా ఉండటం, పడుకోవటం, కొంచెం బాడీ ఎక్స్ వచ్చి ఒక రోజు పడుకోవటం, మళ్ళీ యథాతథంగా 5 రోజుల్లో మనం లేచి నడవటం. దీన్నే ఇప్పుడు మీరు చూసినట్టయితే కోల్డ్ పారాసెటమాల్ కి అయితే 10 రోజులు, ఇంకో దానికైతే వారం రోజులు, లేకపోతే 7 రోజులు అంటారు చూడండి, ఆ టైప్. వైరస్ అనేది సహజీవనం చేయటం ఒకటి పాయింట్. వైరల్ ఇల్నెస్ అన్ని కూడా స్పాంటేనియస్ గా తగ్గుతాయి, అంటే దానంతరవే సర్దుకుంటాయి. కొంతమందిలో రీజన్స్ వాట్ ఎవర్ మేబీ, అంటే వైరస్ కి ఆ మనిషికి సహజీవనం చేసే పరిస్థితి లేకపోవటం అవ్వచ్చు, అంటే ఇమ్యూనిటీ మనిషిలో తక్కువ ఉండొచ్చు, లేకపోతే వైరస్ లో విరులెన్స్ ఎక్కువ ఉండొచ్చు, అదనంగా వేరే వ్యాధులు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా కూడగట్టుకొని కొంతమందిలో ఇది విజృంభించి న్యూమోనియాకి దారితీస్తుంది. న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల ప్యారెంకైమాలోకి వెళ్ళి దాన్ని దెబ్బతీయటమే కాకుండా అవయవాల్లోకి, బ్లడ్ లోకి స్ప్రెడ్ అయ్యి వైరీమియా అంటాం. దాంట్లోంచి అన్ని అవయవాలను ఎఫెక్ట్ చేసి అందులో మా దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మయోకార్డైటిస్ అని. సో ఆ విధంగా మేము మయోకార్డైటిస్ కాంప్లికేటెడ్ కేసెస్ చూస్తూ ఉంటాం. ఇది కోవిడ్ విషయంలోనే కాదండి, ఏ వైరస్ అయినా ఫర్ దట్ మ్యాటర్, ఎడినో వైరస్. కానీ సార్, ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి కేసులన్నీ కూడా వేరే దేశాల్లో, సింగపూర్, హాంకాంగ్ ఇలాంటి దేశాల్లో కావచ్చు, ఇప్పుడు కొత్తగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా నమోదవుతున్న కేసుల గురించి, అంటే ఇది పాత వేరియంటేనా లేదంటే కొత్తగా వచ్చినటువంటి వేరియంట్? దీంట్లో మ్యూటేషన్ చేంజెస్ ఎలా ఉంటాయి? అంటే పాత వేరియంటే ఉంటుంది కానీ కొంచెం వేరియేషన్ ఉంటుంది. లిటిల్ వేరియేషన్ ఉన్నప్పుడు అది బయటకు వస్తుంది కంపారిటివ్ గా. అంటే అది జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా మ్యూటేషన్ వచ్చి మారుతూ ఉంటుంది. అంటే లేకపోతే అది సర్దుబడిపోతుంది. అంటే మనం మన జీవన శైలిలో మార్పులు చేసి అప్డేట్ అయితేనే మనం కూడా రాణిస్తాం అన్ని విషయాల్లో. అలానే ఆ వైరస్ కూడా కాలాంతరంలో నువ్వు మళ్ళీ పైకి వచ్చి అది బతకడానికి మ్యూటేషన్స్ వస్తాయి. ఆ మ్యూటేషన్స్ ఉంటాయి, అది సహజమే. సో అది వచ్చినప్పుడే మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది సీజన్స్ లో. సో ఇప్పుడు ఏంటి అంటే నేను చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అపోలో హాస్పిటల్ జూబ్లీస్ లో ఉన్నా కదా, ఇక్కడ మీకు ఫిజిషియన్స్ అందరూ కూడా వారానికి కూడా కాదు 10 రోజులకు ఒక 2 చూస్తున్నారు. 10 రోజులకి 2 వరకు కోవిడ్ కేసెస్ ని చూడటం జరుగుతుంది. ఏది కూడా విజృంభించి న్యూమోనియా మనకి ఐపీ పేషెంట్ అంటే ఇన్ పేషెంట్ గా మారి ఐసీయూలో చేరటం జరగట్లేదు.
యెస్. ఇప్పుడు అండ్ ఆల్రెడీ మీరు ట్రేస్ అవుట్ అవుతున్నాయి. మీరు చూస్తున్నారు. వాళ్ళకి ట్రీట్ కూడా చేస్తున్నారు ఇక్కడ హాస్పిటల్‌లో. మీరు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్‌లో, క్లినిక్‌లో అంటున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి వీరందరూ అవును. కూడా ఒకవేళ కోవిడ్ ట్రేస్ అవుట్ అయితే టెస్టులు చేసిన తర్వాత ఇది ఎన్ని రోజులు బాడీలో ఉండే అవకాశం ఉంది? దీని తీవ్రత అంటే సింప్టమ్స్ కావచ్చు, జ్వరం వంటి లక్షణాలు కావచ్చు. ఇవి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇది వేరియబుల్ అండి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే వేరియబుల్. అంటే కొంతమందికి అసలు లక్షణాలే ఉండవు. అంటే ఏ బాధరబంది లేకుండా బయట ఊరికే పరీక్షలు చేసుకుంటారు కదా! మన దగ్గర కామన్‌గా. ఈ ఊరికే పరీక్షల్లో ఎవరైనా కోవిడ్ చేస్తే అది బయటపడటం అదొకటి. బాధతో వచ్చినప్పుడు అంటే జలుబు, బాడీ ఏక్స్‌తో వచ్చినప్పుడు వాళ్ళకి పాజిటివ్ వచ్చిన వాళ్ళు కొంతమంది 3 రోజులకు గాని, 5 రోజులకు గాని సర్దుకుంటుంది. మెజారిటీ పీపుల్‌లో చాలా ఎక్కువగుండేది 2 రోజులే. ఒక రోజు, 2 రోజులు. అంటే జ్వరం తగ్గిపోతుంది. వైరస్ కూడా వెళ్ళిపోతుంది. అంటే 3 డేస్ మాక్సిమం అట్ ద మోస్ట్ 5 డేస్ వైరస్ బాడీలో ఉండేది. మెజారిటీ ఆఫ్ టైమ్స్ వైరస్ త్వరగానే వెళ్ళిపోతుంది బాడీలోంచి. అయితే వైరస్ చేసే పనులు మాత్రం ఉంటాయి. అంటే ఏంటవి? ఇప్పుడు బాడీ ఏక్స్ అన్నాను గదా! బాడీ ఏక్స్ లాంటివి సర్దుకుపోయి తర్వాత తగ్గిపోవటం ఉంటుంది. జ్వరము. తర్వాత సర్దుకుపోతుంది, తగ్గిపోతుంది. కొంతమందిలో మాత్రం అవి లోపలికెళ్ళి న్యూమోనియాగా మారుతుంది. అంటే ఊపిరితిత్తులని ఇన్ఫెక్ట్ చేయటం వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము అంటాం. న్యూమోనియా అంటాం. అవును. ఈ న్యూమోనియా వచ్చి వీళ్ళల్లో ఎక్కువ రోజులు అది వైరస్ ఎళ్ళిపోయాక కూడా దాని ప్రభావం వల్ల వీళ్ళల్లో ఎక్కువగా ఐసీయూలో ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ ఇప్పటికి అటువంటి పేషెంట్స్‌ని చూడటం జరగట్లేదు. ఇంకా అటువంటి పేషెంట్‌లు జరగట్లేదు. ఎందుకు అంటే మొదటి దశలో పాండమిక్ వచ్చినప్పుడు 100లో ఇద్దరికి ఈ విధమైన తీవ్రత మోర్టాలిటీ వచ్చేది. అంటే ప్రాణం మీదకొచ్చి ప్రాణాపాయ స్థితి వచ్చేది 100లో ఇద్దరికి జరిగింది. ప్రాణాపాయ స్థితి. హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే పరిస్థితి 100లో 15 మందికి జరిగింది. ఇది ఎప్పుడు నేను చెప్తుంది పాండమిక్‌లో 2020లో. అవును. ఇప్పుడు మాత్రం ఆ విధంగా లేదు. ఇప్పుడు 1000లో ఒకళ్ళకి మాత్రమే ప్రాణాపాయ స్థితి ఉంటుంది. అండ్ తీవ్రత హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కూడా 1000లో ఒక 10 మందికి ఉంటుంది. అంతకంటే ఉండదు. ఇది స్ప్రెడ్ అవ్వడం స్ప్రెడ్ ఎలా అవ్వటం ఉంది? అంటే అనేది 2020, జనరల్‌గా 21లో ఏ ఏ రోజు విధంగా అయితే అందరికి స్ప్రెడ్ అయిందో అలాగే ఇది కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది? స్ప్రెడ్ అవ్వటం సేమ్. మీరు ఇంతకుముందు ఎలానో అలానే. కొత్త విషయం ఏం లేదు. ఇదే కాదు ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫ్లూ వైరస్. ఇట్ ట్రావెల్స్ త్రూ నోస్ నోస్‌లోంచి గాని, మౌత్‌లోంచి గాని ఎయిర్ హ్మ్. డ్రాప్లెట్స్ వచ్చి ఓకే. అవి పక్కన దగ్గరలో ఉన్న వాళ్ళకి వ్యాపిస్తాయి. అందుకే మాస్క్ రైట్. పెట్టుకోమంటాం. వచ్చిన వాళ్ళేమో వేరే వాళ్ళకి ఇవ్వకుండా మాస్క్ పెట్టుకోవడం. రాని వాళ్ళేమో వీలైనంత వరకు మాస్క్ పెట్టుకొని ఎవరైనా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే రాకుండా ఉంటదని. సో, రైట్ సార్. ఈ విధంగా అలాగే మీకు డాక్టర్ గారు కోవిడ్ వచ్చిన ఇద్దరు పేషెంట్స్ చనిపోయారు మన ఇండియాలో అంటున్నారు. అందులో ఒకరు ఏదో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు. మరొకరు వేరే కిడ్నీ ఇష్యూస్ ఉన్న ఆహ్, చిన్న వయసు ఉన్నటువంటి అబ్బాయి చనిపోయారు అని అంటున్నారు. సో, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టే వాళ్ళు డెత్ అవ్వడం జరిగింది. కాబట్టి వేరే రీజన్ లేని వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరమే లేదు అంటారు. అంతేనా ఫైనల్‌గా? లేదండి. అస్సలు లేదు. ఇంకోటి ఇది కొత్తగా వచ్చిందనుకోకండి. ఇది ఉంది. మనతో పాటు ఉంది. మనలో ఉంటుంది. ఇది సీజనల్‌గా పెరుగుతూ ఉంటుంది. ప్రతిసారి మీరు బ్యాక్ వెళ్లి మీరు ప్రతి న్యూస్ ఇంతకుముందొచ్చిన న్యూస్‌ని చూడండి. ఎన్ని సార్లన్నారు చెప్పండి? ఈ విధంగా మళ్ళీ అవును. వస్తున్నాయి. మళ్ళీ అంతా భయభ్రాంతులైపోయే విధంగా ఎన్ని సార్లన్నారో మీరే చూడండి. సో, నేను బల్లగుద్ది ఏది రాదు, ఇంకో వైరస్ రాదని నేను చెప్పలేను. అలా కాదు. బట్ దెన్ కోవిడ్ విషయానికొస్తే ఆ అవకాశం తక్కువుంటుంది. ఎందుకంటే అది మనకి ఆల్రెడీ పరిచయం. వైరస్ మనకి పరిచయం గాబట్టి, మన బాడీలో ఇమ్యూనిటీ ఉండి పారద్రోలే శక్తి ఉంటుంది. సో, అందుకని దీని మీద అంత అంటే భయపడి కంగారు పడిపోయే అవసరం లేదు. సరైన సమయానికి డాక్టర్‌ని సంప్రదించినట్టయితే సరైన మందులు వాడి సపోర్టివ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే సరిపోతుంది. చాలా మందికి ట్రీట్‌మెంట్ గూడా అక్కర్లేదు. దానంతట అదే సర్దుకుంటుంది మెజారిటీ పీపుల్‌లో. మనం ఓన్లీ సింప్టమాటిక్ ట్రీట్‌మెంట్ అంటాం. లక్షణాలకివ్వాలి. దగ్గుకి, జలుబుకి, బాడీ ఏక్స్‌కి, జ్వరానికి ఆ విధమైన మందులు వాడుకుంటే చాలా వరకు సరిపోతుంది. బాగా ఎక్కువున్న వాళ్ళు మాత్రమే డాక్టర్ అటెన్షన్ అవసరం ఉంటుంది. రైట్ సార్. థాంక్ యూ సార్. మంచిది. సో, ఇది డాక్టర్ గారు మంచిదండి. చెప్తున్నట్టుగా దీని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం 3 రోజులుంటుంది. తీవ్రత పెరిగితే మరో 5 రోజులుంటుంది. వేరే ఇష్యూస్ ఉన్నవారు నిజంగా దీని తీవ్రత పెరిగినప్పుడు న్యూమోనియా లాంటిది వచ్చినప్పుడు నేరుగా డాక్టర్‌ని సంప్రదించాలి అని ఆయన చెప్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఎవరు పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కోవిడ్ అనేది మనిషితో సహజీవనం చేయడం అనేది ఒక పరిపాటిగా మారిపోయిందని అని అంటున్నారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.